కేంద్రంలోని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం గురువారం నాడు కేంద్ర వక్ఫ్ చట్టానికి 40 సవరణలను ప్రతిపాదించింది. ఇది ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం, పూర్తిగా ముస్లిం మైనార్టీల హక్కులను, వక్ఫ్ బోర్డును ఉనికి లేకుండా చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా కాంగ్రెస్ పార్టీ ఈ వక్ఫ్ చట్ట సవరణలను అన్నిటినీ వ్యతిరేకిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలను పూర్తిగా ఉనికి లేకుండా చేసేందుకు చేసే కుట్రగా మేము అభిప్రాయపడుతున్నాం, ఖండిస్తున్నాం. ప్రస్తుతం లక్షల కోట్ల రూపాయల సంపద కలిగిన వక్ఫ్ ఆస్తులను కాజేసే భారీ కుట్రలో భాగంగా మాత్రమే నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. లోక్సభలో కాంగ్రెస్తో పాటు విపక్ష కూటమి ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించడంతో చివరగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దీన్ని సమర్పించారు. అయితే దేశంలో ఉన్న లక్షల కోట్ల వక్ఫ్ సంపదను దురాక్రమణ చేసేందుకు, దానికి అడ్డుగా ఉన్న వక్ఫ్ బోర్డును, కేంద్రంలో ఉండే వక్ఫ్ కౌన్సిల్ను నిర్వీర్యం చేసే దిశగా మాత్రమే ఈ సవరణలు తీసుకొచ్చారు. అంతేకాకుండా వక్ఫ్ బోర్డులకు ఉండే విశేషాధికారులను తీసేస్తూ ఈ సవరణల ద్వారా మొత్తం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డును, కేంద్రంలో ఉండే వక్ఫ్ కౌన్సిల్ను, అలాగే వక్ఫ్ చట్టంలో కఠినంగా ఉండే చట్టాలను పూర్తిగా తొలగించి వేసింది. తద్వారా వారికి లైన్ క్లియర్ చేసుకొని మైనార్టీ ఆస్తులను కాజేసే కుట్రతో దీన్ని రూపొందించారు. ఇప్పటికే వక్ఫ్ ఆస్తుల వివాదాలపై ట్రైబ్యునల్ను ఆశ్రయించి అంతిమంగా ట్రైబ్యునల్ ఇచ్చే తీర్పును అందరూ శిరసావహిస్తూ వచ్చారు. కానీ ఈ సవరణ ద్వారా కేంద్రం ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు మళ్ళీ దానిపై సివిల్ కోర్టులకు అభ్యంతరం తెలుపుతూ అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో ఇది ఎప్పటికీ వివాదం పరిష్కరించకుండా అపరిష్కృత సమస్యగా ఈ వక్ఫ్ వివాదాలు కొనసాగే విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిపాలన, నిర్ణయాలు, మొత్తం వ్యవహారాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఈ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని ఖండిస్తున్నాం. విశేషాధికారాలున్న వక్ఫ్ బోర్డును, వక్ఫ్ చట్టాన్నే, పాత చట్టాన్నే కొనసాగించాల్సి ఉంటుంది. ఒకవేళ మొండిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావాజాలం, ఆర్ఎస్ఎస్ అజెండాతో ముందుకు వెళ్తే దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఉద్యమం చేస్తుంది, ఆందోళనలు చేస్తుందని హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం, తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంలోని వక్ఫ్ చట్ట సవరణలను కూడా సమర్థించడం, దానికి అనుకూలంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఇలాగే బీజేపీ ప్రభుత్వంతో, కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వంతో అంటకాగితే మీకు కూడా రాబోయే రోజుల్లో జగన్కు పట్టిన గతే పడుతుంది. బీజేపీ మీ ఇద్దరిని పుట్టి ముంచుతారు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా హెచ్చరిస్తున్నాం. గత 10 ఏళ్ల పాలనలో కూడా ముస్లిం మైనారిటీలపై దాడులు, రకరకాల హింస, మత విద్వేషం రగిలించారు. ఇటీవల బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనాకు జరిగిన గతే కూడా అదే గతి పడుతుంది నరేంద్ర మోడీకి కూడా. కాబట్టి బీజేపీ కూడా
గుర్తెరిగి ప్రవర్తించాలి. లేని పక్షంలో షేక్ హసీనాకు ఎలా దేశం విడిచి వెళ్ళే దుర్భర దారిద్ర్యం పట్టిందో, అతిగతి లేకుండా పోయిందో, నరేంద్ర మోడీ కూడా అలాగే జరుగుతుందని హెచ్చరిస్తున్నాము.